ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై కృష్ణ ఆస్ట్రో టీవీ. నా పేరు నరసింహమూర్తి. నా ఫోన్ నెంబర్ వచ్చి 8712190468. ఈనాటి కార్యక్రమంలో ఒక అతి ముఖ్యమైన విషయం గురించి తెలియజేసుకుందాం. థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ కూడా చాలా మటుకి అర్థమయ్యే ఉంటుంది. ఆ విషయం ఏమిటనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ మీకు ఒక జాతక చక్రం వేస్తున్నాను. ఈ జాతక చక్రమే చాలా కీ రోల్ పోషిస్తుంది ఎవరికైనా. అందుకోసమని నేను ప్రతిసారి కూడా జాతక చక్రం వేసి అనాలిసిస్ చేస్తూ ఉంటాను. దీన్ని రాశి చక్రంగా తీసుకుంటాం. ఈ రాశి చక్రంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకుంటే కనుక ఇక్కడ శని కుంభరాశిలో ఉన్నాడు, అలాగే కుజుడు కూడా కుంభరాశిలో ఉన్నాడు, శుక్రుడు కుంభరాశిలో ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే రవి మీనరాశిలో ఉన్నాడు, బుధుడు మీనరాశిలో ఉన్నాడు, రాహువు మీనరాశిలో ఉన్నాడు, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ గురుగ్రహం ఉన్నది. ఇందులో చూసుకుంటే కేతువు కన్యారాశి అని ఉన్నాడు. చంద్రుడు ఉన్న స్థానబలం బట్టి మారుతూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 గ్రహాలు వచ్చాయి. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిస్థితులు చూసుకుంటూ ఉందాం. ఈ యొక్క గ్రహస్థితి ఎప్పటిది అంటే కనుక సుమారుగా మనకి 2024 మార్చ్ అండ్ ఏప్రిల్, మనం ఏప్రిల్గా తీసుకోవచ్చు. అంటే ఈ మార్చ్ ఏప్రిల్లో ఈ 1, 2 గ్రహస్థితులు మాత్రం మారుతూ ఉంటాయి. ఓవరాల్గా ఇదే మనకి గ్రహ సంచారం చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి కనబడుతూ ఉంటుంది. ఇందులో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి అనే పరిశీలన చేసాం అనుకోండి. ఇక్కడ ధనిష్ట నక్షత్రం, ధనిష్ట, ఇక్కడ 3వ పాదం 4వ పాదం, వీటికి ఉండేటువంటి అక్షరాలు కనుక చూసుకుంటే గు, అలాగే గే. ఈ 2 అక్షరాలు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో ఉంటాయి. తర్వాత శతభిష నక్షత్రం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇందులో కనుక చూసుకుంటే ఏ నక్షత్రాలు ఉంటాయి కనుక పాదాలు గో, సా, సి, సు, ఈ 4 పాదాలు కూడా ఈ యొక్క శతభిష నక్షత్రంలో ఉంటాయి. తర్వాత నక్షత్రం చూసుకుంటే పూర్వ భాద్ర. ఈ పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల అక్షరాలు కనుక చూసుకుంటే సే, సో, దా. ఇంగ్లీష్ లెటర్లు చూసుకుంటే ఇందులో ముఖ్యంగా జి, ఎస్, డి, ఈ 3 అక్షరాలు కూడా చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వ్యక్తుల్లో చూసుకుంటే ఈ కుంభరాశిలో ఈ ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర, ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓవరాల్గా ఎలా చూసుకున్నా 9 పాదాలే ఉంటాయి. 9 పాదాలు ఏ రాశిలో చూసుకున్నా మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ కుంభరాశిలో ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరాలు చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సోదా, జిఎస్డి అనేటువంటి ఇంగ్లీష్ లెటర్స్లో ఏ పేర్లు గల వ్యక్తులకైనా సరే చూసుకుంటే నా ఎక్స్పెరిమెంట్ ప్రకారం, నేను అనాలిసిస్ చేసిన ప్రకారం, ఎన్నో రకాలుగా ఎంతోమందిని నేను అనాలిసిస్ చేసి చూసిన తర్వాత నాకు మోర్ దాన్ 80% మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. నేను చూశాను ఎలా కనబడుతుంది, ఏమిటా రిజల్ట్ అంటే కనుక ఇక్కడ మనకి ఈ శని కుజుల యొక్క కంజంక్షన్, ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. అలాగే ఈ శని కుజుల యొక్క కంజంక్షనే కాకుండా ఈ స్థానాల నుంచి 1 కుంభరాశి, 2 చూసుకుంటే మీనరాశి, 3 మేషరాశి, 4 వృషభ రాశి, 5 మిథున రాశి, 6 కర్కాటక రాశి, 7 సింహరాశి, 8 కన్యారాశి, 9 తులారాశి, 10 వృశ్చిక రాశి, 11 ధనుస్సు రాశి, 12 మకర రాశి. చూసారా ఇలా ఎప్పుడు ఏర్పడింది ఈ గ్రహస్థితి అని చూసుకుంటే ఇక్కడ రాస్తున్నా చూడండి 15 మార్చ్ 2024 ఇక్కడ శుక్రవారం నుండి
ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఈ గ్రహస్థితి ఇలాగా చూసుకుంటే, అంటే శని కుజుల యొక్క కంజంక్షను దగ్గరగా 40 రోజుల నుండి దగ్గరగా 45 రోజుల వరకు ఈ రకంగా, అంటే 15/3/24 నుండి ఇక్కడ మనకి 30/4/2024 వరకు, అంటే ఏప్రిల్ నెల వరకు 40-45 రోజులు ఇంచుమించుగా చూసుకుంటే ఇలాంటి గ్రహస్థితి మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కనబడుతోంది. మరి ఏమిటి దీనివల్ల వచ్చే ఉపద్రవం ఏమిటి, అసలు విషయం చెప్పట్లేదు అని మీరు కొద్దిగా ఆలోచిస్తే కనుక ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇందులో చూసుకుంటే షష్టాష్టక దోషం చాలా స్పష్టంగా కనబడుతోంది. శని నుంచి అష్టమంలో కేతువు చాలా ప్రమాదకరంగా మారుతున్నాడు. శని మరల సప్తమ దృష్టి సింహరాశిని ఈ రకంగా చూస్తున్నాడు. సింహరాశిని శని, ఇది శని యొక్క దృష్టి. అలాగే కుజుడు మరల ఈ రకంగా అష్టమ దృష్టితోటి కేతు ఉన్న స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే కేతువుని చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 6వ స్థానము కుంభరాశి అవుతోంది. కేతు ఉన్న స్థానం 1 చూసుకుంటే, ఇక్కడ మనకి శని ఉన్న స్థానం 1 చూసుకుంటే ఈ కేతు ఉన్న స్థానం 8 అవుతోంది. షష్టాష్టక దోషం కనబడుతోంది. బుధుడు మరలా మనకి నీచ స్థానపతి అన్నాడు, పంచమాధిపతి అష్టమాధిపతి. ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ నక్షత్రాలు కలవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఈ 40 నుంచి 45 రోజుల కాలం పాటు ఉండాలి. ఎందువల్ల ఉండాలి? మృతయోగము అంటాం, చాలా కష్టాలు పడే అవకాశం. చాలామందికి ప్రాణ సంకట పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ విషయం చెప్పకూడదు, భయపడతారు చాలామంది. ఆయన అలర్ట్ చేద్దామని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వస్తుందంటే కనుక, ఈ కేతు అష్టమంలోకి వచ్చిన లగాయతు ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు చాలామంది అనేక రకాల కారణాల వల్ల మరణించడం జరిగింది. అక్కడ వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వారైనా సరే. కుంభరాశిలో అష్టమంలో కేతు ఉండి జన్మంలో కుజుడు వచ్చి, కుజుడు ఇక్కడ మీకు ధనుసు రాశి ఉంది, లాభస్థానంలో ఉన్న, వ్యయంలో ఉన్న ఈ యొక్క స్థాన బలాలను చూసుకుంటూ ఉంటే సుమారుగా అలాంటి గ్రహాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. శని యొక్క దృష్టి ఏమో గురుని మీద ఉంది, కుజుని యొక్క దృష్టి చూసుకుంటే మళ్ళా అష్టమ స్థానంగా చెప్పినటువంటి ఈ యొక్క కేతువు మీద కూడా ఉన్నది. ఈ రకమైన పరిస్థితుల్లో మీకు ఇక్కడ కుజుడు ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానం సింహరాశిని ఈ యొక్క కుజుడు చూసేవాడు. శని యొక్క సప్తమ దృష్టి కూడా సింహరాశి మీద ఉన్నది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా ప్రాణ సంకట పరిస్థితులకి దారి తీస్తోంది చాలామందికి, అందులో కుంభరాశికి ప్రత్యేకించి చెందిన వాళ్ళకి. కాబట్టి వీడు చాలా అలర్ట్ అవ్వాలి. ఈ కుంభరాశి చెందిన వ్యక్తులే జి అనే లెటర్తో ప్రారంభమవుతున్న పేరు, ఎస్ అనే లెటర్తో ప్రారంభమవుతున్న పేరు, డి అనే లెటర్తో ప్రారంభమయ్యేటువంటి పేర్లు, అలాగే గో, గూగే అనే అక్షరాలు, గోసా, శీసు అనే అక్షరాలు, శేషోద అనేటువంటి అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేటువంటి వ్యక్తులు. ఎందువల్ల కలుగుతోంది అంటే కనుక, నేను అబ్జర్వ్ చేసినంత వరకు మనం మీడియాలో చూసాం, గీతాంజలి అనే పేరు గల అమ్మాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ గోసా, శీసు, గూగే, శేషోద, ఇంకో గూగే, గోగా, అంటే ఇందులో మనకి గీతాంజలి అనే పేరు గీల లెటర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. మా నాన్నగారు కూడా 74 ఇయర్స్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి జస్ట్ ఒక 3 to 3.5 అవర్స్లో ఆయన కాలం చేయటం కూడా జరిగింది. కుంభరాశికి చెందిన వ్యక్తి. ఇలాంటి గ్రహస్థులు వచ్చినప్పుడే నేను భయపడుతూనే ఉన్నా. ఈయనకి కుంభరాశి చెందిన వ్యక్తి శని స్వక్షేత్రంలో ఉన్నాడు, అష్టమకేతువు అయి ఉన్నాడు. అష్టమకేతువు ఏదో రకమైన పరిస్థితిని క్రియేట్ చేస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నా. దాని తగ్గట్టుగానే ఈ రకమైన పరిస్థితి అనుకోని సందర్భంలో ఆయనకి ఉపద్రవం ముంచుకు రావడం జరిగింది. ఆయన కాలం చేయటం కూడా జరిగింది. అలాగే నాకు తెలిసిన ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు దగ్గరగా 6 నుంచి 7 మంది అనేక రకాల కారణాల వల్ల నేను గతించడం చూశాను. వాళ్ళు ప్రత్యేకంగా కుంభరాశికి చెందిన వ్యక్తులే, వేరే రాశికి చెందిన వాళ్ళు కాదు. రకరకాల వయసులో వాళ్ళని చూశాను, ప్రాక్టికల్గా చూశాను. అక్కడ పెద్ద పెద్ద కారణాలు ఏం కనిపించట్లా. నాకు తెలుసున్న, నాకు దగ్గర బంధువు అవుతాడు ఒక అతను కూడా ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యి తలక దెబ్బ తగిలి కుంభరాశికి చెందిన వ్యక్తే గతించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే, ఒక 4 రోజుల కాలంలోనే నేను చాలా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. ఈ గ్రహస్థితి ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుంది, మళ్ళీ ఈ శని కుజుల యొక్క కంజంక్షను ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుంది, అలాగే బుధుడు మళ్ళీ నీచస్థానం అష్టమాధిపతి అన్నాడు, ఇంకా ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుంది.
ఇట్లాగా అనేక రకాల విశ్లేషణ చేశాను. నేను చేసిన తర్వాత కొద్దిగా నాకు ఈ విషయం మీ అందరికీ ఈ ప్రోగ్రాం చేసి తెలియజేద్దాం, అలర్ట్ చేద్దాం అనిపించింది. దయచేసి ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ, ఏ వయసు వారైనా సరే చాలా జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరంగా ఏదైనా చిన్నపాటి సమస్య గోచరిస్తూ ఉంటే వెంటనే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండండి. సరైన మెడిసిన్స్ వాడుతూ ఉండండి, అశ్రద్ధ చేయకండి. చిన్నపాటి అనారోగ్యమైన, ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులు పూర్తి భద్రతలు పాటించి ప్రయాణాలు మాత్రం చేయండి. అశ్రద్ధగా, రెక్లెస్గా, కేర్లెస్గా ప్రయాణాలు చేయకండి. ఎందుకంటే ఈ గ్రహస్థితి చాలా ఇబ్బందికర వాతావరణం మనకు సూచిస్తున్నది. గురుడు ఈ స్థానం నుండి పంచమ దృష్టితో దీన్ని చూస్తున్నాడు, కానీ ఇక్కడ మనకి కేతువు యొక్క దోషాన్ని కంట్రోల్ చేయటం లేదు. అలాగే 9వ దృష్టితోటి ఈ స్థానాన్ని చూస్తున్నాడు, కానీ ఎక్కడ గురుడు ద్వారా మనకి లాభాలు కలగట్లేదు. ఇంకా శని గురుడు చూస్తున్నాడు నీచ స్థానాన్ని. ఈ రకంగా చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన వ్యక్తుల యొక్క పరిస్థితులే చాలా ఆందోళన ఉన్నాయి. ముఖ్యంగా ఈ 15వ తారీఖు మార్చి నెల, ఈ రోజు నుండి ఏప్రిల్ నెలాఖరు వరకు అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, చూడబోతున్నాం కూడా. ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం కనపడుతోంది, భూకంపాలు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, ప్రకృతి పరంగా ప్రళయం వచ్చే అవకాశం, ఎన్నో రకాల డిజాస్టర్స్ భూమండలం మీద ఏదో ఒక ప్రాంతంలో రావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఈ కుజుడు రక్తమాంసాలకు అధిపతి, శని ఎముకలకు అధిపతి. ఈ రెండు కూడా ఇబ్బందికర వాతావరణాన్ని చాలా అధికంగా చూపిస్తున్న కారణం చేత ఎక్కువ శాతం మనకి ఒక 85% మైనసే కనపడుతోంది. ఎక్కడ కూడా మనకి ప్లస్ కనిపించట్లేదు ఈ కంజంక్షను. అలాగే షష్టాష్టక దోషం మిత్రరాశులు అయి ఉండొచ్చేమో, కానీ ఈ కేతువు నుంచి 6వ ఇంట శని కుజులు ఉంటే శని నుంచి 8వ ఇంట కేతువు ఉన్నాడు. అలాగే శని వల్ల 7వ దృష్టితో సింహరాశి చూస్తున్నాడు. సింహరాశినాథుడు 2వ మిత్రక్షేత్రంలో ఉన్న అష్టమాధిపతి బుధుడు నీచస్థానగతుడై ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క అనుకూలతలు సరిగ్గా లేని కారణం చేత చాలా మటుకు ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టుకోకుండా ఈ యొక్క సమయాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా, పిల్లలైనా, కాలేజీకి పంపిస్తున్నా, స్కూల్స్కి పంపిస్తున్నా, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైనా, ఎటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలకు చెందిన వ్యక్తులైనా సరే, అందులోకి అష్టమంలో కేతువు ఉంటే విషకీటకాది బాధలు కూడా ఉంటాయి. ఈ కేతువు వల్ల, అష్టమ కేతువు పాము కరవచ్చు, తేళ్లు కరవచ్చు, జర్రులు కరవచ్చు, అనేక రకాల విషకీటకాల యొక్క బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. అష్టమకేతువు అటువంటి పరిస్థితులు కల్పిస్తుంటాడు. అందులోకి అష్టమాధిపతి అయిన బుధుడు కూడా నీచ స్థానపతులై ఉన్నాడు మీనరాశి అందు. ఓవరాల్గా ఈ యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికర వాతావరణం సూచిస్తున్న కారణం చేత ఈ కార్యక్రమం నేను చేసి కాస్త అలర్ట్ చేద్దాం, భయపెట్టేది మిమ్మల్ని గుర్తుంచుకోండి. భయానికి లోను కమ్మని కాదు. ఈ శాస్త్రం మనకి విజ్ఞానాన్ని పంచుతుంది, భయపెట్టదు, అవేర్నెస్ని పెంచుతుంది. ఇదే మీకు కోట్లు లాటరీ తగులుతుందని అబద్ధాలు చెబితే ఆటోమేటిక్గా నమ్మేస్తారు. వీళ్ళందరూ ఈ శని కుజులు శుక్రుడు కలయికుంది, చతుర్థాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు, వీళ్ళకి లాటరీలు తగులుతాయి, యోగం కలుగుతుంది, అద్భుతమైన స్థానంలోకి వెళ్ళిపోతారు. సప్తమాధిపతి రవి మీనరాశుల మిత్రక్షేత్రంలో ఉన్నాడు, యోగం పట్టుకుంటుంది, వీళ్ళకి కుబేరులుగా మారిపోతారని చెప్తే చాలా ఆనందంగా, సంతోషంగా చంకలు గుద్దుకుంటూ ఒకరినొకరు ఈ వీడియోని షేర్ చేసుకుంటారు. కానీ ఇలా ఇబ్బందులు పడే అవకాశం కనపడుతోంది. ఇలాంటి కంజంక్షను, ఇలాంటి గ్రహస్థితి, ఇలాంటి సంచారం ఉన్న కారణం చేత ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తే కనుక భయపడతారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్, జాగ్రత్తలు చెప్పడం. ప్రభుత్వం మనకి మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి, కారు డ్రైవ్ చేస్తే సీట్ బెల్ట్ ధరించండి, ఎలా అయితే జాగ్రత్తలు చెబుతూ ఉంటుందో అలాంటి జాగ్రత్త ఇది కూడా. జాగ్రత్తలు పాటించండి. అనారోగ్యంతో ఉండేటువంటి వ్యక్తులు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో ఉండండి. ప్రయాణాలు చేసేవాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి. అనవసరమైన వివాదాల జోలికి ఎవరికీ వెళ్ళకండి. వంటలు చేసేటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ శని కుజులు కలియక మీరు ప్రతిరోజు కూడా నిప్పుతో చెలగాటం ఆడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వస్త్రధారణ విషయంలో. గ్యాస్ సిలిండర్లు ఆఫ్ చేసామా లేదా, మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసామా లేదా, అశ్రద్ధ, బద్ధకం. కొంతమంది గీజర్లు వాడుతుంటారు ఇక బాత్రూంలో, అవి ఏమైనా షాకులు కొడుతున్నాయా, ఎలక్ట్రిసిటీ మనకి ఎట్లా ఉంది, ఎక్కడైనా మనకి ఎలక్ట్రిసిటీ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుజుడు విద్యుత్ కారకుడు కూడా, కరెంట్ షాకులు తగలచ్చు, విద్యుత్ వలన కొన్ని ఇబ్బందులకు గురి కావచ్చు, బ్లాస్టింగ్స్ అవుతాయి శని కుజుల వలన,
బ్లాస్టింగ్స్ అవ్వచ్చు, ఎర్త్ కేక్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అందులోకి చంద్రుడు కూడా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంటాడు. ఆ విషయం తెలియజేస్తుంటాడు మీకు. చంద్రుడు మనకి అశ్వని నక్షత్రంలో ఉండగా నేను చాలామంది చనిపోవటం చూశాను. చంద్రుడు అశ్వని నక్షత్రంలో చాలా సంచారం చేస్తుండగా, అశ్వని నక్షత్రం మేషరాశిలో ఉంటుంది, ఇక్కడ చంద్రుడు ఉండగా. ఎందువల్ల? అశ్వని నక్షత్రాధిపతి ఇక్కడ కేతువే. నేను చాలామంది అశ్వని నక్షత్రంలో కేతు యొక్క సంచారం ఉండగా చనిపోవడం చూసా. అశ్వని నక్షత్రమే కాదు, మరలా మనకి మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం సింహరాశికి చెందిందై ఉంటుంది. ఇక్కడ చంద్రుడు ఉండగా మఖా నక్షత్రాధిపతి కూడా మరలా మనకి కేతువే. ఈ మఖా నక్షత్రం సంచారం చేస్తూ ఉండగా చాలామంది చనిపోవడం చూశాను. నేను చాలామంది ఇబ్బందులు పడడం చూశాను. ఈ యాక్సిడెంట్కి, ప్రమాదాలకి గురవడం చూశాను. నేను ప్రతిదీ చాలా డీప్గా అనాలిసిస్ చేస్తూ ఉంటాను. ప్రాక్టికల్గా ఎన్నో చూశాను నేను. అందుకోసమని ఈ కార్యక్రమం మీ యొక్క అవేర్నెస్ కోసం చేసుకొస్తున్నాను, మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు. చంద్రుడు అశ్వని నక్షత్రంలో ప్రవేశించినప్పుడు, చంద్రుడు మఖానక్షత్రంలో ప్రవేశించినప్పుడు, మఖానక్షత్రం అంటే సింహరాశిలో ఉంటుంది, శని యొక్క స్ట్రైట్ దృష్టి ఉంది. అశ్వని నక్షత్రం అంటే ఈ యొక్క మేషరాశిలో ఉంది, శని యొక్క దృష్టి కూడా మేషరాశి మీద ఉన్నది. చూసారా? మళ్ళీ నక్షత్రాధిపతి కేతు అయి ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. చంద్రుడు ఈ యొక్క శనికి 3వ ఇంట కానీ 7వ ఇంట కానీ అశ్విని మఖా నక్షత్రాలు సంచారం చేసినప్పుడు ప్రాణ సంకట పరిస్థితులు, ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులనే చూశాను నేను. అందుకోసం దయచేసి ఈ కుంభరాశికి చెందిన వ్యక్తులు పర్టికులర్గా చెబుతున్నాను, ఈ 40 నుంచి 45 రోజుల కాలం పాటు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఎట్ ఆల్. ఏ వయసుకు చెందిన వ్యక్తి అయినా సరే అత్యంత జాగరూకలై ఉండండి. దీనికి నివారణోపాయము మనకి చాలా శాస్త్రాలు చాలా చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి పాపగ్రహాల యొక్క కంజంక్షను, అటువంటి ప్రభావాలు కనబడుతున్నప్పుడు ద బెస్ట్ నివారణ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించగలిగితే భక్తితోటి, మీ జన్మ నక్షత్రం వచ్చినాడు, ఈ యొక్క ధనుష నక్షత్రం వచ్చినాడు, శతవష నక్షత్రం వచ్చినాడు, పూర్వభద్ర నక్షత్రం వాడు, వీళ్ళే కదా కుంభరాశి వాళ్ళు. మీ యొక్క జన్మ నక్షత్రం ఎప్పుడు వచ్చిందో చూసుకుని ఆ నక్షత్రం నాడు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయంలోకి వెళ్ళి స్వామివారికి మీ శక్తి కొలది అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ, హోమం మహామృత్యుంజయ హోమం కానీ, సుదర్శన హోమం కానీ చేయించుకోగలిగితే ఈ అపమృత్యు దోష నివారణ ఎంతో కొంత తగ్గుముఖం బట్టి మీకు మేలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా శక్తి కలిగిన వారు చేయగలిగితే కనుక ఈ శనికి నువ్వులు దానం ఇవ్వండి, కుజుడికేమో కందులు దానం ఇవ్వండి, కేతువుకి ఉలవలు దానం ఇవ్వండి, బుధుడికి పెసలు దానం ఇవ్వండి. ఇంకొకసారి చెప్తున్నాను, శనికి నువ్వులు దానం ఇవ్వండి, కందులు కుజుడికి దానం ఇవ్వండి, ఉలవల కేతువుకి దానం ఇవ్వండి, పెసలు బుధుడికి దానం ఇవ్వండి. అది కూడా ఇక్కడ మీ జన్మ నక్షత్రాలు వచ్చిన రోజున ఆ స్వామి గుళ్ళోకి లక్ష్యం చేయించుకున్న తర్వాత ఇచ్చినా పర్వాలేదు, బిఫోర్గా ఇచ్చినా పర్వాలేదు. ఈ రకంగా జాగ్రత్తలు పాటించండి. ఇంకా శక్తి ఉంటే మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మీరు జపం చేసుకోండి, కనీసం 108 సార్లు. ఏమని? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతాత్ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని మీరు చక్కగా మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల ఎంతో కొంత ఈ దోషం కూడా తగ్గుముఖం పడుతుంది. అపమృత్యువు కలగకుండగా దీర్ఘాయుష్మంతులే జీవించిన అవకాశము మీకు ఉంటుంది సుమా అని చెప్పని ఈ కార్యక్రమం నేను మీకు ఈ రోజున చేస్తున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, దీన్ని అశ్రద్ధ చేయకండి. ఇది చాలామందికి షేర్ చేయండి. ఎంతోమందిని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. గీతాంజలి ఒక అమ్మాయి చూడండి, ఎవరో ట్రోల్ చేస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుందని కొంతమంది, బలవంతంగా అమ్మాయిని చంపేశాడు కొంతమంది మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉన్నాం. నా కళ్ళతో నేను చూసి, నాకు దగ్గర బంధువుల రూపంలో కొంతమంది, మా నాన్నగారే ఈ కుంభరాశికి చెందిన వ్యక్తి అయి ఉండి ఈ అష్టమకేతువు, ఈ కుజుడు ఈ రాశిలో మకర రాశి ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రహస్థులు ఈ రకంగా సంచారం చేస్తున్నప్పుడు ఆయన మరణించి మేము కూడా మా కుటుంబంలో సఫర్ అవ్వడం జరిగింది. అట్లాగా ఎన్నో రకాల మా నాన్నగారు సుమారుగా 45 రోజులు సుమారుగా అయ్యింది మా నాన్నగారు గతించి ఆ యొక్క స్వర్గస్థులయ్యి. అప్పటి నుంచి ప్రతి ఒక్క గ్రహస్థులు అబ్జర్వ్ చేస్తున్నా, చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉండగా కొంతమంది చనిపోయారు, మఖా నక్షత్రంలో సంచారిస్తున్న కొంతమంది చనిపోయారు. నేను ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నా. దానికి కారణం ఏమిటి? చంద్రుడు మేషరాశిలో శని యొక్క దృష్టిలో ఉన్నాడు, సింహరాశిలో శని యొక్క దృష్టిలో ఉన్నాడు. మళ్ళీ షష్టాష్టక దోషము, సంతప్త స్థానాలు, భార్యాభర్తలు కూడా విడిపోవడం చూశాను నేను. నా దగ్గర జాతకాలకు వస్తూ ఉంటారు కదా,
చక్కగా సంసారం చేసుకుని చాలా అనురాగంతో ఉండేటువంటి భార్యాభర్తలు కూడా పూర్తిగా విడిపోవడం చూశాను, డైవర్స్కి వెళ్ళిపోవడం చూశాను ఈ 45 రోజుల కాలంగా నేను నా దగ్గర వచ్చిన జాతకాల్లో. అలాగా చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్న కారణం చేత ఈ జాగ్రత్తలు నేను మీకు చెప్తున్నాను, మిమ్మల్ని భయపెట్టాలని మాత్రం కాదు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి అపార్థం చేసుకోకండి, తప్పుగా అనుకోకండి. ఇది ఒక ఎడ్యుకేషను, మన యొక్క జీవితాలను నిలబెట్టడానికి మనకు సహకరించేటువంటి ఒక అద్భుతమైన శాస్త్రం. ముఖ్యంగా ఇంగ్లీష్ పేర్లు చూసుకుంటే ఇక్కడ రాశాను కదా, జి అనే లెటరు, ఎస్ అనే లెటరు, డి అనే లెటరు. ఈ లెటర్స్తో ఎవరికైతే పేర్లు మొదలవుతాయో వాళ్ళు కుంభరాశి వాళ్ళే అయి ఉంటారు. జిఎస్డి ఈ లెటర్స్లో ఇంగ్లీష్లో పేర్లు మొదలైతే మీకు కుంభరాశి వాళ్ళే. మీకు కూడా చెప్పిన విషయాలన్నీ కూడా వర్తిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరులో ఏదైనా సంఖ్యాదోషంలో లోపం ఉందా, మీ బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ ఏ రకంగా ఉంది. కొంతమందికి బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ చూసుకుంటే బర్త్ నెంబర్ 8 అవుతుంది, డెస్ట్ నెంబర్ 7 అవుతుంది. 8 అంటే శని, 7 అంటే కేతువు. ఇక్కడ మళ్ళా మనకి 7/8 కూడా ఉండొచ్చు. కేతువు శనితో కూడా మనకి బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ఉండొచ్చు. ఇట్లాగా పుట్టిన తారీఖుని బట్టి కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహ సంచార కాలాలు మరొకసారి తెలియజేస్తున్నాను, మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశంతో మాత్రం ఈ కార్యక్రమం చేయలేదు. మీకు ఒక మంచి అవేర్నెస్ని తీసుకురావాలి, మీకు జాగ్రత్తను కలిగించాలి. మనకి ప్రభుత్వం ఏ రకంగా అయితే సీటు బెల్ట్ ధరించమని, అలాగే ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దని, హెల్మెట్ వాహనం నడిపేటప్పుడు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించమని ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా మనకి ఇలాంటి గ్రహస్థులు గోచరిస్తూ నేను కూడా ప్రాక్టికల్గా చాలామంది ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్ని, అలాగే ప్రాణం పోగొట్టుకున్న వ్యక్తుల్ని చూసి నా మనసు కూడా కొంచెం బాధ కలిగి మీకు తెలియజేద్దాం ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేస్తున్నాను. కానీ మరొక ఉద్దేశంతో కాల్ సుమా అని చెప్పని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం గురించి మీ యొక్క తోటి స్నేహితులకి మిత్రులకి కూడా తెలియజేస్తుందిగా మరొకసారి తెలియజేసుకుంటూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.